అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 16వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మంచి పనులు చేపడతారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించేటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. చిత్తస్థితితో కార్యజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో సత్ఫలితాలను సాధిస్తారు. శుభకాలం అనేది చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపులు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైనటువంటి బుద్ధి, దృఢమైనటువంటి మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. దైవ బలం అనుకూలిస్తుంది. మీ యొక్క ఆశయాలు నెరవేరడం కాలం సహకరిస్తుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన కష్టపడి పనిచేస్తే పనులు తప్పక పూర్తి చేస్తారు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త వహించాలి. సమయాన్ని వృధా చేయవద్దు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వ్యాపారం అనుకూలంగా సాగిన ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. పదోన్నతులు పెరిగిన గౌరవ మర్యాదలు పెరిగిన విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంఘంలో వ్యాపారం ఆశాజనకంగా సాగిన ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఏర్పడిన నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు.
విస్తరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం మరింత పెంచుకుంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన సోదరుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో పలుకుబడి ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. అదేవిధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశాజనకంగా సాగడం, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగడం, చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగడం, ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడడం, గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, అదేవిధంగా మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, వ్యాపారం సజావుగా సాగడం, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగడం, మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.